వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలవుతుందన్నారు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. నంద్యాల జిల్లా డోన్లో ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సకాలంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందన్నారు ఆయన. ఎన్నికల్లో రైతాంగానికి ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ముమ్మిడివరం మండలం కోమనపల్లి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల, కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న డ్రోన్ల వాడకం ద్వారా రైతులకు శ్రమ, సమయం ఆదా అవుతుందన్నారు. బలోపేతం చేయడానికి సహకార సంఘాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రోజు చాలా సంతోషం. మరి మోడీ గారు కూడా మరి ఆయన స్పీచ్ ఇవ్వడం తర్వాత 11:45 నుంచి 12:30 దాకా మరి ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో మన నాయుడు గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారికి ఏది పట్టుకెళ్ళినా కానీ ఇప్పుడు దాకా రిజెక్ట్ చేయకుండా అన్ని కూడా మన నియోజకవర్గానికి ఏది అడిగినా సహకారం చేశారు. మరి అదే కాకుండా కలెక్టర్ గారు మరి ఏదైతే మన పర్యావరణం, మన డ్రైనేజ్ వ్యవస్థ అన్ని ఇబ్బంది పడటానికి కారణం మరి అయిపోయినాయి. దాన్ని అధ్యయనం చేసిన కలెక్టర్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి ఏదైతే కాకి ఉందో వారితో మీటింగ్ ఏర్పాటు చేసి 1.3 lakh మెంబర్స్ ఫార్మర్స్ కి మనం డిపాజిట్ చేయడం జరుగుతుంది. అందులో ఒక 5,000 మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఒక 2,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. కామవరపు కోటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అర్హత ఉండే ఎవరికైనా పంట పెట్టుబడి సాయం నిధులు రాకపోతే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు ఆయన. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని మరొకసారి నిరూపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పెద్దలు చాలామంది చాలా మంచి విషయాలు చెప్పారు. రైతుల యొక్క గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఈ యొక్క అన్నదాత సుఖీభవ రైట్ టైంలో మరి ప్రభుత్వం వేయడం జరిగింది. ఎందుకంటే ఇది పెట్టుబడి పెట్టే సమయం కాబట్టి రైతులకి ఇబ్బంది లేకుండా చేయూతనివ్వాలని చెప్పి మరి డబ్బులు వారి అకౌంట్స్లోకి పడడం జరుగుతూ ఉంది. ఈరోజు జిల్లాలోనే అత్యధికంగా చింతలపూడి నియోజకవర్గానికి మన జిల్లాలో మొత్తం 1,60,968 ఫార్మర్లకి ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఈరోజు వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఆల్మోస్ట్ 107 కోట్లు 8 లక్షల రూపాయలు ఒక బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద అన్నదాత సుఖీభవలో ఇప్పుడు మీ అందరికీ వస్తుంది. సో అందులో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఎక్కువ డబ్బు వచ్చింది. మన చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఎక్కువ ఫార్మర్లు కూడా 36,818 ఫార్మర్లకు 24.55 lakhs రావడం జరిగింది. సో అందుకే మన ఎమ్మెల్యే గారు ఒకసారి మా కాన్స్టిట్యున్సీ కూడా రావాలని నేను అడగడం జరిగింది. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేక చేతులెత్తేసిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు అభూత కల్పనలతో, కొత్త నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం మొదటి విడత అమలులో భాగంగా ఏలూరులోని చోదిమెల్లలో రైతులతో నిర్వహించిన సభకు ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 998 మంది రైతులకు 69,86,000 రూపాయల విలువైన నమూనా చెక్కును అందించారు ఆయన. తర్వాత ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు,
మహిళల్ని గౌరవించుకోవడం ముందు ముఖ్యంగా నేర్చుకున్నారు. ఆ మహిళల పట్ల ఏదైతే వాళ్ళు 5 సంవత్సరాలు అనుసరించిన దాన్ని ఖండిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున అన్నదాత సుఖీభావ భాగంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఏదైతే మన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రమారమి 998 మందికి మరి అందరికీ కూడా మొదటి విడతగా 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. కాసేపట్లో ప్రతి అకౌంట్లో కూడా పడితే ప్రతి రైతు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి అలాగే సహకార సంఘాలన్నింటినీ కూడా ఏదైతే రైతుకి రుణం కావాలంటే ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు సహకార సంఘం ద్వారా అందించడానికి కూడా అన్ని ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ అమలవుతున్నాయని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. దుర్గి మండలం మూటుకూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన్ పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం ప్రాజెక్టులను గత ప్రభుత్వం గాలి కొదిలేస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి దీన్ని సాధించడం అనేది ఒక గొప్ప విజయం. మనం ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం పైన ఏ ఊరు పైన ఎన్నికల ముందు చూసాం, ఏ ఊరు పైన నీళ్లు లేవనే పరిస్థితి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉంది. 1 సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి మరి స్వచ్ఛమైన నీటిని అందించే కార్యక్రమాన్ని మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆలోచన మేరకు ఈరోజు కర్నూలు జిల్లా పందిపాడు గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు హాజరయ్యారు. రైతుల ఖాతాలో డబ్బు జమ చేసిన కూటమి ప్రభుత్వానికి టీడీపీ శ్రేణులు ప్రజలు అభినందనలు తెలిపారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా మనకు 111 మంది రైతులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం 2,000, మొత్తం కలిపి 7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి లిస్టు వాళ్ళ రైతులతో అందరితో ఇప్పుడే సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం లాంచ్ అయిన సందర్భంగా రాష్ట్రమంతటా రైతులు గొప్పగా పండుగ జరుపుకుంటున్నారు. గ్రామాలలో ప్రతి రైతు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000, 7,000 రూపాయలు ఈరోజు జమ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం మాట 14,000 రూపాయలు చెప్పి 7,000 ఇచ్చింది. మా ప్రభుత్వం అటు కాకుండా 20,000. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అన్నదాత సుఖీభవకు 20,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ మాటకు కట్టుబడి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వము 7,000 రూపాయలు ఈరోజు రైతులకు 111 మంది రైతులకు మా గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. అలాగే వితంతుల పింఛన్లకు, అంటే భర్త చనిపోయిన తర్వాత వితంతు పింఛన్లకు దాదాపు 7 మందికి ఈరోజు మా గ్రామంలో ఇవ్వడం జరిగినది. ఏలూరు జిల్లా జనసేన ముఖ్య నేత కరాటం రాంబాబుతో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి అవినీతిపై చర్చించారు ఇద్దరు నేతలు. ఏడాదిలోనే 100 కోట్లు దోచేశారని కరటం రాంబాబు, దేవినేని ఉమా ప్రస్తావించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కు ఇవన్నీ తెలుసా అంటూ రాంబాబును ఉమా ప్రశ్నించారు. ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. మొత్తం అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ.
రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఎర్రగుడి దిన్నె గ్రామాన్ని పట్టించుకోలేదన్న భూమా అఖిలప్రియ వ్యాఖ్యలపై గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో తమ గ్రామమే కాదు తాలూకా అంతా అభివృద్ధి చేసిన ఘనత తమకే దక్కిందని తెలిపారు ఆయన. గత 2 రోజుల కిందట స్థానిక శాసనసభ్యురాలు ఎరువుడి దిన్నె గ్రామం అంటే మా సొంత గ్రామానికి దగ్గర ఏదో ఊరి బయట ఒక చిన్న బ్రిడ్జ్ 1,40 లక్షల రూపాయల బ్రిడ్జ్ ఓపెన్ చేసి గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు, మా సొంత ఊరికి ఎటువంటి పనులు చేయలేదు, అసలు అభివృద్ధి జరగలేదు ఇక్కడ కూడా అన్న విధంగా మాట్లాడి ఆమె ఇప్పుడు ఏదో ఈ తాలూకా మొత్తానికి అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్టు ఆమె మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ముందుగా తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ ఊరికి కొత్తపల్లెకి కూడా మేము అధికారంలో ఉన్నప్పుడే రోడ్డు వేసింది. దొన్నిపాడు టు డబ్ల్యూ కొత్తపల్లె 3 కోట్ల రూపాయల రోడ్డు, ఎర్రగుంట టు డబ్ల్యూ కొత్తపల్లె 2 కోట్ల రూపాయల రోడ్డు, చాకరాజు. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను డీఎస్పీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగడానికి కారణం ఏంటంటే 2023లో ఒక మహేశ్వరుడు అనే జెడ్పీటీసీ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయే క్రమంలో అప్పటి నుంచి జెడ్పీటీ స్థానం ఖాళీగా ఉండింది. ప్రభుత్వం ఏదైతే ఖాళీగా ఉందో రాష్ట్రంలో దాని ఎలక్షన్ నోటిఫికేషన్ మననే ఇచ్చారు, మీ అందరికి తెలిసిండేదే. దాంట్లో భాగంగా ఈ పులివెందుల జెడ్పీటీసీ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ వచ్చేటువంటి 12వ తారీఖు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ పోటీ కూడా అన్ని ప్రధాన పార్టీలు చేస్తున్నాయి. నామినేషన్స్ కూడా నిన్నటితో వేసేసినారు. దానికి సంబంధించినటువంటిది అధికారుల యొక్క పర్యవేక్షణలో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. లా అండ్ ఆర్డర్లో భాగంగా ఈ గ్రామాల మీద ఎక్కడ గలాటలు అనేటివి లేకోకుండా ఒకటి. ఖమ్మంలో ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాస్ పర్యటించారు. కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆర్టీఐ దరఖాస్తులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఉట్నూరుకు తరలించడం సరికాదని పాఠశాల సాధన కమిటీ నాయకులు ఖానాపూర్ బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయిస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన కమిటీ సభ్యులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా బంద్ కొనసాగుతుంటే పోలీసులు అక్రమ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఊటూరు తరలిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు నిరసనగా ఈ రోజు ఖానాపూర్ బంద్ పాటించడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పటికీ చేంజ్ కాకుంటే ఖానాపూర్లో 2-3 రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లలో ఖానాపూర్లో బంద్ పాటించాలని చెప్పేసి బీజేపీ మరియు బీజేవైఎం బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అవసరంగా దీంట్లో సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో పెట్టి దీంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు కొన్ని స్కూళ్ళకి వెళ్ళి బంద్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకున్నాం. గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి ఖానాపూర్ ప్రజల తరఫున మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఏదైతే ఆయనకు మొదటి ప్రశ్న ఏంటంటే నిర్మల్ జిల్లాకు కేటాయించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏ రకంగా నువ్వు ఆదిలాబాద్కు తీసుకుపోయినావు, దీనికి ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం చెప్పాలి. ప్రభుత్వ భూమి ఇక్కడ కావలసినంత ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ 110 ఎకరాలు కేటాయించడం అని చెప్పేసి జీవోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న సాకు చూపించి ప్రభుత్వ భూములు లేవు కాబట్టి మేము ఉట్నూరుకు తరలిస్తున్నాం అని చెప్పేసి ఇది చెప్తా ఉన్నాడు. అదొకటి. జేఏసీ నాయకులు క్రియాశీలకంగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ విద్యార్థులకు ఏమీ కూడా లేవు.
విద్యా రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేసి పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెంటనే జిందాబాద్ జిందాబాద్ 12 పిఆర్సీ కంపెనీ పెండింగ్ డిఏలు 4 వెంటనే వారిని నియమకాలు వెంటనే మరి ఎంఈఓలకు సంబంధించినటువంటి అసంబద్ధమైనటువంటి MU1, MU2 దీనికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అసంబద్ధంగా నిర్ణయాలు తీసుకుని మరి వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి కామన్ సీనియారిటీ ప్రకారంగా MU1, MU2 కామన్ సీనియారిటీ ప్రకటించి వెంటనే బదిలీలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగులకి రావాల్సినటువంటి డిఏలు ఏవైతే ఉన్నాయో ఆ డిఏలు కూడా కనీసం దాని గురించి ఒక ప్రకటన కూడా చేయకుండా ఇప్పటి వరకు జరిగింది. కాబట్టి డిఏలు వెంటనే ప్రకటించాలి. అలాగే పీఆర్సీ కమిటీ వేయాలి. పీఆర్సీ కమిటీ వేసి వెంటనే దాని మీద ఒక స్పష్టతను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వం అంతర్భాగం, అంటే ప్రభుత్వం వాళ్ళు ఏదైతే అనుకుంటారో వారు ఏదైతే రూపకల్పన చేస్తారో దానికి క్షేత్రస్థాయిలో అమలు చేసేవారు ఎవరంటే ఉద్యోగస్తులు. కాబట్టి ఆ ఉద్యోగస్తుల యొక్క యోగక్షేమాలు సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. కాబట్టి దయచేసి ఒకసారి ప్రభుత్వం దీని దృష్టి పెట్టుకుని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులకు కానీ అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కానీ లేదా ఎంఈఓలు కానీ ఎవరైతే ఉన్నారో వారి కింద పనిచేసే సిబ్బంది, డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బంది అందరినీ కూడా మరి సమదృష్టితో చూసి సమన్వయం జరిగేలాగా MU1, MU2 ఏవైతే ఉన్నాయో అవి కామన్ సీనియారిటీ ప్రకటించి దాని ద్వారా ప్రమోషన్స్ ఇవ్వడం అలాగే బదిలీ చేపట్టాలని చెప్పి మేమంతా. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లాలో ఏజెన్సీ మండలాలైన తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే మావోయిస్టులకు టార్గెట్గా ఉన్న వారికి నోటీసులు ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. వెములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ అభివృద్ధితో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మాదిరిగా వెములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 693.25 కోట్లు కేటాయించింది. దీనిలో మొదటి విడతలో మంజూరు చేసిన 108 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రెండో విడతలో 285 కోట్లు, మూడో విడతలో 100 కోట్లు, 2027-28లో నాలుగో విడతలో 250 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు. ఈ నిధులతో 20 ఎకరాల విస్తీర్ణంలో ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాన్ని, భక్తుల సౌకర్యాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జల్సాలకు అలవాటై అప్పులపాలై దొంగలుగా మారిన ఓ ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. షేక్ షావలి, అతని స్నేహితులు సింహాద్రి, మనోహర్లు జల్సాలకు అలవాటు పడి దొరికిన చోటల్లా అప్పులు చేశారు. వీటిని తీర్చేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. మూతపడిన పాల కేంద్రంలో జనరేటర్, 70 అల్యూమినియం పాల క్యాన్లు దొంగిలించారు. ఈ చోరీ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిఘా పెట్టి పక్కా సమాచారంతో తపోవనం దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ వద్ద 3 నిందితులను అరెస్టు చేశారు. దాన్ని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరచడం అనేది జరిగింది. ఇందులో చిక్కలూరు షేక్ షావలి, రంగస్వామి నగర్ అనంతపురము, గోవిందు సింహాద్రి పాత మొలకల చెరువు మండలం అన్నమయ్య జిల్లా, మనోహర్
డిఆర్ కాలనీ, హిందూపురం టౌన్. వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ మన అనంతపురం నగర శివార్లోని రాచన్నపల్లి పంచాయతీలో ఉండేటటువంటి పాల డైరీలో ఉండే ఒకటి 25 kVA జనరేటర్, కిర్లోస్కర్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక జనరేటరు, ఒక పాలకు సంబంధించినటువంటి 70 అల్యూమినియం క్యాన్స్, వీటినన్నింటి కూడా వాళ్ళ దొంగతనం చేయడం అనేది జరిగింది. మనకు గత నెల 26వ తేదీన ఆ పాల డైరీ చేనేత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది రేఖను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. చేనేత రంగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సతీమణి రేఖ చేనేత మగ్గంపై సృష్టించిన రాజన్న సిరిపట్టు పీతాంబరానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. 45 రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గంపై రూపొందించిన పట్టు చీరను అధికారులు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక చేశారు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నిన్న కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి గాను మేము ప్రత్యేకంగా ఒక చీర నేసాము. దీన్ని డిజైన్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల టైం పట్టింది. నేయడానికి 45 రోజుల టైం పట్టింది. ఇది 600 గ్రాముల బరువుతో ఉంటుంది. అంటే చీర ఇరుప్రక్కల కాకతీయ కమాన్ వస్తుంది. చీర పళ్ళులో అంటే కొంగులో వెమ్లవాడ కోడెముక్కు విధానం వస్తుంది. చీర మధ్యలో బూటా రూపంలో చేనేత మహిళ అంటే రాట్నం చుట్టే మహిళ బొమ్మను బూటా రూపంలో తీసుకున్నాము. ఇది నేయడానికి మాకు దాదాపు 45 రోజుల టైం పట్టింది. దీనికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తించి మన సిరిసిల్లాకు బ్రాండ్గా తేవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఒక చీర గుర్తుగా ఉంది కదా మన ఇది వాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.